ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే హెల్ప్ లైన్ 02024603572 నంబర్కు సమాచారం ఇవ్వండి. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వారితో స్వయంగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నమస్తే చెల్లెమ్మా, నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిని మాట్లాడుతున్నాను. చెప్పరా తల్లి? చెప్పరా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు తల్లి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నియోజకవర్గం నుంచి హైదరాబాద్ సార్. డౌట్లు ఏమన్నాయో అడుగు. మేము అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో అప్లై చేసుకుంటే వస్తుందా సార్? అంటే ప్రాసెస్ ఏంటో అయితే ఎవరు అడిగినా చెప్పట్లేదు అని కాల్ సెంటర్ కాల్ చేశాను. అప్లై చేయరా తల్లి, మీ సేవలో చెయ్యి. మీ సేవ గానీ నీ వాట్సాప్ నుంచి గానీ ఎట్లన్నా చేయొచ్చు. అప్లై చేసుకుంటే ప్రొసీజర్ లో నీకు ఫస్ట్ ఇచ్చే దాంట్లో కాకపోయినా కంటిన్యూషన్ ఇస్తుంటాం. నీకు ఎలిజిబుల్ ఉంటే నీకు వచ్చేస్తామ్మా. అప్లై చేసుకో. అంటే ఎంత కట్టాల్సి వస్తుందండి? స్టార్టింగ్ మనం కట్టాలన్నారు కదా. స్థలం నీకు రిజిస్ట్రేషన్ చేస్తుంది ప్రభుత్వము. ఓకే సార్. నువ్వు ప్రైవేట్ కొనుక్కుంటే ఎట్లా చేస్తుందో ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండా నీకు రిజిస్ట్రేషన్ చేస్తుంది. అంటే 10,000 కట్టాలన్నారు కదండి. అవును, 10,000 కడితే ఏమైందంటే నువ్వు కట్టాల్సిన సంవత్సరంలో 6 లక్షలు ఏదైతే కట్టాలనో దాంట్లో ₹10,000 తగ్గిస్తారు. ఒకవేళ రాకపోతే నీకు రాకపోతే నీకు మొదట్లోనే ఇచ్చేస్తాం, వాపస్ చేసేస్తాం. అంటే ఇప్పుడు మేము చెప్పుకుంటే ఆధార్ ఉండాలా సార్, లేకపోతే మా హస్బెండ్ అలా ఉండాలా? ఆడబిడ్డ పేరుతోనే ఇస్తాం రా తల్లి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేకపోతే మగవాళ్ళకి ఇస్తాం. ఓకే. అంటే ఈ మధ్యలో ఎవరైనా మనీ అడిగి ఇబ్బందులు అలాంటివి ఎవడన్నా నేను డబ్బులు అడిగినట్టుంటే ఇక్కడికే ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ నాకు పోలీస్ తో నేను ఎంబటే పికప్ చేపిస్తా. అది మొన్న ఒకసారి నేను మీ సేవకి వెళ్తే ఇక్కడ రావట్లేదు, మాకు ఇంకా అప్డేట్ లేదని చెప్పారండి. అట్లేం లేదు, వాట్సాప్ లోంచి నీ వాట్సాప్ లోంచి కూడా చేసుకోవచ్చు అప్లికేషన్. మీ సేవకి అక్కర్లేదు. ఇప్పుడైతే అప్డేట్ లో ఉందా సార్? అయితే చేసుకోవచ్చు నేను ఇవాళ. ఇవాళ ఏం చేయొచ్చు, నువ్వు టైం ఉంది, చాలా రోజులు ఉంది, కానీ ఇవాళనే చేసుకో. ఎందుకు ఎప్పటికప్పుడే చేసుకో. అంటే మొబైల్ నెంబర్ తప్పు ఉంది సార్, తప్పు ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఉంటారా? నేను చేంజ్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలా? ఫోన్ నెంబర్ కరెక్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ డబ్బులు ఓపెన్ చేయాలి కదా నేను.